డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా గైడ్స్. ఈరోజు మనకి ఈ వీడియో వచ్చేసి VO2 అప్రూవల్ గురించి. సో అందరూ కూడా 3 days నుంచి VO2 వచ్చిందని కొంతమంది చెప్తున్నారు. అందరూ చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారు. VO2 అప్లికేషన్ వచ్చిందా లేదా, వస్తుందా లేదా, ఏంటి, ఎందుకు రాలేదు అని. సో యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేస్తే ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్కి కంగారు ఏం లేదు, VO1 అయిపోతే VO2 వచ్చేస్తుంది, అది కమిటీ దగ్గర ఉంటది అని చెప్పారు వాళ్ళు ఇచ్చిన నంబర్లో. నేను కాల్ కూడా చేశాను, ఓకేనా. సో ఇక VO2 వచ్చినటువంటి వాళ్ళు ఎలా చూసుకోవాలి వచ్చినా రాకపోయినా అంటే, VO2 ఖచ్చితంగా మొబైల్కి మెసేజ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే మనకి సిస్టంలో వచ్చిన తర్వాతనే చాలా టైం తర్వాత మొబైల్కి మెసేజ్ అనేది వస్తూ ఉంది. సో మెయిల్కి కూడా మీరు ఇచ్చినటువంటి మెయిల్ ఐడి కరెక్ట్గా ఇచ్చింటే మీ మెయిల్ ఐడికి మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో అదే విధంగా మొబైల్ నంబర్ కూడా మీరు ఒకసారి కరెక్ట్గా ఇచ్చారో లేదో చెక్ చేసుకోండి, మీ మొబైల్ నంబర్ కూడా వస్తుంది. సో ఇక సిస్టంలో అంటే ఎలా చేయాలి చూద్దాము, ఎలా కనిపిస్తుంది, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది. సో నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే నీట్ రాసినటువంటి మీ ఫ్రెండ్స్ కొంతమందికి ఈ వీడియో షేర్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చేటువంటి లైక్ వల్ల ఛానల్ అనేది రీచ్ కావడానికి, మరింత మందికి ఈ వీడియో రీచ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక వీడియోలోకి వెళ్తే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని మనం టైప్ చేస్తే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అని క్రోమ్లో కొట్టగానే మనకి లాగిన్ కి పేజ్ వస్తుంది. సో లాగిన్ చేస్తే మనకి కన్వీనర్ కోట ఒక్కటే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు లాగిన్లోకి వెళ్ళొచ్చు. సో మీ లాగిన్ క్రెడెన్షియల్స్ అంటే మీకు ఒక రిజిస్టర్ ఐడి వచ్చింది. సో ఆ రిజిస్టర్ ఐడి పాస్వర్డ్ కొట్టి ఎంటర్ అయితే మీకు స్టూడెంట్ డాష్ బోర్డ్ వస్తుంది, ఓకేనా. ఈ స్టూడెంట్ డాష్ బోర్డ్ లో ఏమేమి ఉంటాయి అంటే, నో యువర్ పేమెంట్ స్టేటస్ అంటే మీరు కట్టినటువంటి ఫీజు డీటెయిల్స్ వస్తాయి, అది ఓపెన్ చేస్తే. నో యువర్ అప్లికేషన్ స్టేటస్ రెండోది ఉంది. సో దాన్ని క్లిక్ చేస్తే మనకి మీ అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంది అంటే, హాల్ టికెట్ నంబరు, రిజిస్ట్రేషన్ నంబరు, అప్లికేషన్ నంబరు, మొబైల్ నంబర్, జెండర్, ఈమెయిల్, మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్, క్యాస్ట్, పేమెంట్ స్టేటస్, సక్సెస్ ఉంటుంది. సో ట్రాన్సాక్షన్ వచ్చేసి ఎప్పుడు చేశారు ట్రాన్సాక్షన్ అనేది, ఆ డేటు టైము కూడా ఉంటుంది మీరు రిజిస్టర్ చేసినప్పుడుది. సో అప్లికేషన్ స్టేటస్, ఇక్కడ ఈ అప్లికేషన్ స్టేటస్ లో అప్రూవ్డ్ అని వస్తే మీది VO2 అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ 2 వెరిఫై అయిపోయినట్టు. మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కానీ మీరు ఇచ్చిన అప్లికేషన్ లో డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నట్టు లెక్క అనమాట. సో అప్లికేషన్ వరకు ప్రాబ్లం ఏం లేదు, అప్రూవ్ అయిపోయింది, మీ డాక్యుమెంట్స్ కూడా వెరిఫై అయిపోయినాయి. సో దట్ మీరు ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి రెడీగా మీరు ఏదైతే క్యాలిక్యులేట్ చేసుకోండి, ఓకేనా. ప్రొవిజనల్ అప్లికేషన్ ఉంది, అది VO1 అయిపోతానే వచ్చింది. ఇలా అప్రూవ్డ్ అని లేకుండా VO1 అప్రూవ్డ్ అని ఉంటే మాత్రం ఇంకా VO2 జరగలేదు మీది అనే అర్థము. సో కొన్ని అప్లికేషన్స్ జరుగుతూ ఉన్నాయి, ఎందుకంటే 33,000 ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా స్క్రూటినీ చేస్తూ వస్తూ ఉంటారనమాట ఆ టీము. సో దానికి ఒక కమిటీ ఉంది అని చెప్పారనమాట వాళ్ళు. ఇక ప్రొవిజనల్ అప్లికేషన్ ప్రింట్ తీసేసుకునే ఉంటారు. VO1 అందరికీ అయిపోయింది ఆల్మోస్ట్. సో VO1 ఇంకా కొంతమంది కాలేదు మేడం మాకని మెసేజెస్ పెడుతున్నారు. సో వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, ఓకే. సో ఇప్పుడు VO2 అప్రూవ్ అయిపోయిన తర్వాత ఇంకేం చేయాలి మనం అంటే, 4వ ఆప్షన్ దీంట్లో సర్వీసెస్ లో ప్రింట్ ఫైనల్ అప్లికేషన్, ఓకే. సో దీన్ని క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అంతా VO1 అప్రూవ్డ్ అయినప్పుడు మాదిరే ఉంటుందంతా. రిజిస్ట్రేషన్ ఐడి, మీ హాల్ టికెట్ నంబరు, నీట్ ర్యాంకు, మీ నీట్ స్కోరు, నేమ్ యాజ్ పర్ నీట్ లో మీకు నీట్ అప్లికేషన్ లో పేరు ఎలా ఉంది, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్, మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, రైట్ సైడ్ వచ్చేసి మీ ఫోటో, QR కోడ్, తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. నేమ్ యాజ్ పర్ ఇంటర్మీడియట్, మొబైల్ నంబర్, ఆధారు, సో ఆల్టర్నేటివ్ మొబైల్ నంబర్ మీరు ఇచ్చిండేది, ఈమెయిల్ ఐడి, అదేవిధంగా సోషల్ స్టేటస్ ఓసీనా, బీసీనా, మైనారిటీనా ఏదైనా మీరు పెట్టుకోనున్న అది, క్యాస్ట్ సబ్ కేటగిరీ ఏదైతే ఉందో అది, ఇన్కమ్ సర్టిఫికెట్ మీరు పెట్టింటే ఎస్ అని ఉంటుంది, సిటిజన్షిప్ ఇండియన్, ఓకే, లేదా NRI వాళ్ళు పెట్టుకుంటారు. ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎస్ అయితే ఎస్ ఉంటుంది, నో అయితే నో ఉంటుంది. తర్వాత రెసిడెన్షియల్ డీటెయిల్స్ మీరు ఇచ్చినటువంటి అడ్రస్ ప్రూఫ్ లో అడ్రస్ ఉంది పిన్ కోడ్ తో సహా.
తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ వస్తాయి. ఎస్ఎస్సి అది ఎప్పుడు పాస్ అయినారు, ఇయర్ మంత్ పాస్, ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ఎప్పుడు పాస్ అయినారు, టోటల్ గ్రూప్ మార్క్స్ ఓకే 600కి ఎంత వచ్చినాయి పర్సెంటైల్. సేమ్ మొన్న వచ్చిన అప్లికేషన్ అంతా ఇదే వస్తుంది అనమాట. కాకపోతే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ తర్వాత సో ఇది రీజియన్ కోసం అన్నమాట. కింద రీజియన్ వచ్చేస్తుంది, అది మాది వచ్చేసి ఎస్వియు రీజియన్. సో ఎస్వియు రీజియన్ వచ్చేసింది. దాని తర్వాత అప్లోడెడ్ డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ అయితే మీ అప్రూవ్ అయిన అప్లోడ్ చేశారు చూడండి, సింపుల్ గా క్యాండిడేట్స్ ఫోటో ఓకే. స్టేటస్ ప్రతిదానికి స్టేటస్ వస్తుంది వెరిఫైడ్ అప్రూవ్డ్ ఓకేనా. రిమార్క్స్ లో కూడా ఏం లేవు నాకు, వెరిఫైడ్ అప్రూవ్డ్. క్యాండిడేట్ సిగ్నేచర్ వెరిఫైడ్ అప్రూవ్డ్ ఓకే. సో నీట్ స్కోర్ కార్డు వెరిఫైడ్ అప్రూవ్డ్, స్టేటస్ అదే. రిమార్క్స్ లో ఏమి రిమార్క్స్ లేకుంటే అదే వస్తుంది అనమాట ఓకే. ఇంటర్మీడియట్ +2 వెరిఫైడ్ అప్రూవ్డ్. ఇంటర్మీడియట్ 10+2 ఈక్వివలెంట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వెరిఫైడ్ అప్రూవ్డ్. సో వెరిఫైడ్ అప్రూవ్డ్ ఇన్ ఇంటర్ టీసీ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇంటూ ఫస్ట్ ఇయర్ ఇంటర్ గివన్ 12/6/2026. ఆధార్ కార్డు వెరిఫైడ్ అప్రూవ్డ్ అని వచ్చేసింది. సో ఫైనల్ వివో రిమార్క్స్ వచ్చేసి VO2 అప్రూవ్డ్ అని కింద వస్తుంది అప్లికేషన్ స్టేటస్. వివో రిమార్క్స్ వెరిఫికేషన్ ఆఫీసర్ రిమార్క్స్ వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్. సో దీన్ని కింద డౌన్లోడ్ ఉంది, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇది మనకు అప్లికేషన్ మొత్తం ఈ విధంగా కనిపిస్తుంది అనమాట ఓకే. VO2 వెరిఫికేషన్ గురించి ఎలా ఉంటది, వెరిఫై అయితే ఏంటి అనేది. సో మీ అప్లికేషన్ వెరిఫై అయినా, వెరిఫై కాకుంటే వెయిట్ చేయండి అవుతుంది, లేదా మెయిల్ ఐడి ఉంది మెయిల్ చేయండి, ఫోన్ నంబర్ ఉంది ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అవుతున్నారు ఓకేనా. సో టెన్షన్ ఏం లేదు, ఇంకా 2 రోజుల్లో అందరివి అయిపోతాయి అనమాట ఓకే. సో వీడియో నచ్చింటే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నీటికి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో అప్లోడ్ చేస్తాను. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి విద్యకు సంబంధించినటువంటి వీడియోలన్నీ ఇందులో అప్లోడ్ చేయబడతాయి ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను అప్లోడెడ్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఒకటి స్క్రీన్ షాట్ పెట్టాను. దాంట్లో ప్రతిదీ కూడా మనం అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ వాటి స్టేటస్ ఏంటి, తర్వాత రిమార్క్స్ ఏంటి అని ఇచ్చారు. సో ప్రతిదీ కూడా స్టేటస్ లో వెరిఫైడ్ అప్రూవ్డ్, తర్వాత రిమార్క్స్ లో కూడా వెరిఫైడ్ అప్రూవ్డ్ అని వచ్చింది. కానీ నేను ఇక్కడ పెట్టినటువంటి సర్టిఫికేట్ లో ఇంటర్మీడియట్ టీసీ వచ్చేసి వెరిఫైడ్ అప్రూవ్డ్ అని ఉంది, కానీ వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ ఇచ్చారు రిమార్క్స్ లో కూడా. బట్ ఇన్ ఇంటర్ టీసీ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇంటూ ఫస్ట్ ఇయర్ ఇంటర్ గివన్ యాజ్ 12/6/2026 అని ఇచ్చారు. అంటే ఇది రాంగ్ కదా, నేను టీసీ తీసి చూసాను అనమాట. సో ఆ టీసీ కాలంలో ఏపీలో అయితే సీరియల్ నంబర్ 10 లో మనకి మీరు ఎప్పుడు డేట్ చేరారు కాలేజ్ లో అని వస్తుంది. ఈ బ్యాచ్ వాళ్ళు 24-26 బ్యాచ్ కదా, 24 ఉండాలి అక్కడ, ఇయర్ 26 ఇచ్చారు. ఈవెన్ దో వాళ్ళు మిగతాటివన్నీ కూడా దాంట్లో ఇంటర్మీడియట్ 24 to 26 అవన్నీ ఉన్నాయి. సో దాని వల్ల అప్రూవ్ ఇచ్చారు. సో ఇలాంటివి ఏదన్నా అక్కడ రిమార్క్స్ కాలంలో పెట్టింటే మీ సర్టిఫికెట్ వెరిఫై చేసుకొని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం కాలేజ్ లో సబ్మిట్ చేసేటప్పటికి ఇవి రెడీ చేసుకోండి. ఒకవేళ వాళ్ళు అప్రూవ్ చేయకుండా ఉంటే ఇప్పుడు మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి టీసీ మార్చుకొని తెచ్చుకొని అప్లోడ్ చేయాల్సింది వచ్చేదన్నమాట. సో వెంటనే కాలేజీకి కాల్ చేస్తే వాళ్ళు మళ్ళీ మార్చారు, వేరే వాళ్ళని పంపించాము. ఇది నాకు సర్టిఫికెట్ కూడా సాఫ్ట్ కాపీ అనేది వచ్చింది. విత్ ఇన్ ఒక 20 minutes లో కాలేజ్ వాళ్ళు అరేంజ్ చేశారనమాట. ఇవన్నీ ఇవి ప్రతి కాలం చదివి ఉన్నాం కదా మనము, వాళ్ళు పొరపాటు వేశారు, మనకు కూడా ఇట్లా జరిగిందనమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకసారి మనకు అప్రూవ్ అయింది అని కాకుండా ఏమిచ్చారు ఈ అప్లికేషన్ లోని గో త్రూ వెళ్ళండి ఒకసారి ఓకేనా. సో దీంట్లో స్టేటస్ రిమార్క్స్ ఇచ్చారు, అవి ఒకసారి చూసుకుంటే మనకు తెలుస్తుంది అనమాట ఓకే. అంతే, ఇంకేం లేదు, టెన్షన్ ఏం లేదు ఓకేనా. సో అప్రూవ్ అయిపోతుంది అందరిది ఓకే. ఆల్ ద బెస్ట్.